ఆ బిడ్డను కన్నపేగు కాదనుకుంది. ఊయలే అమ్మయింది. కన్నబిడ్డలు భారమైన వారు చెట్ల పొదల్లో, కుప్పతొట్లలో పసికందులను వదిలి వెళ్లిన సంఘటనలు చాలా చూసాం. అలా వదిలి వెళ్లకుండా వారికి ప్రత్యేకమైన శిబిరాన్ని ఏర్పాటు చేసి పునర్జన్మను ఇచ్చారు ఆ జిల్లా కలెక్టర్. నాటి నుంచి నేటి వరకు ఆ ఆలోచన సత్ఫలితాలను ఇస్తూ వచ్చింది. అదే ఊయల కార్యక్రమం. ఇంతకు ఈ కార్యక్రమాన్ని రూపొందించింది ఎవరు, ఏ జిల్లాలో దీనిని అమలు చేస్తున్నారో తెలిపే ప్రత్యేక స్టోరీ మీకోసం. అది కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పసిపాప ప్రత్యక్షం. ఆ పాపకు నోటి నుంచి మాటలు రావు, కాళ్ళేమో కొద్దిగా వంకరగా కనిపిస్తున్నాయి. పిలిస్తే కళ్ళతో పలకరించడం తప్ప స్పందించలేని పరిస్థితి. ఈ లక్షణాలను చూస్తేనే అయ్యో అని మన మనసు చలించిపోతుంది. కానీ ఈ బిడ్డను కన్న తల్లిదండ్రులకు మాత్రం గుండె బండరాయింది. నోరారా అమ్మ అని పిలిచే శక్తి కూడా లేని బిడ్డను అన్యాయంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలిపెట్టి వెళ్లారు. దాదాపు 3 ఏళ్ల వయసున్న చిన్నారిని ప్రేగుబంధం వద్దనుకుంది. దీనికి కారణం ఆ పాప మానసికంగా, శారీరకంగా సరిగ్గా ఎదగలేకపోవడమే అని తెలుస్తుంది. ఇలా వైకల్యంతో కొట్టుమిటిలాడుతున్న పసికందును పోషణ భారం అనుకున్నారో లేక పెంచి పెద్ద చేసినా ప్రయోజనం ఉండదని భావించారో తెలియదు. నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు. ఇలాంటి సందర్భాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఊయలా పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో బిడ్డలు భారమైన వాళ్ళు రోడ్లపై, చెత్త కుప్పల దగ్గర, మురికి కాలువల్లో పడేసి వెళ్ళకండని సందేశాన్ని ఇచ్చారు. బిడ్డల పోషణ లేదా ఇతర కారణాల దృష్ట్యా కష్టమని భావిస్తే ఊయలా సెంటర్లో అప్పజెప్పమని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో తాజాగా ఓ తల్లి బిడ్డని వదిలేసి వెళ్ళింది. తన తల్లి ఎందుకు ఊయలలో వదిలేసి వెళ్ళిందో అని అర్థం కాక అమాయకంగా నిద్రపోయింది ఆ చిన్నారి. దీనిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి పాప ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. వయసుకు తగ్గ పెరుగుదల లేకపోవడంతో ఇలా వదిలేసి వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. పాపను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న తరువాత బాలల పరిరక్షణ కమిటీకి అందజేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తీరును ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు జిల్లావాసులు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఊయల క్రాడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్లో ఒక బేబీ గర్ల్ని వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ బేబీని మా సిబ్బంది, హాస్పిటల్ సెక్యూరిటీ, నర్సింగ్ స్టాఫ్ ఐడెంటిఫై చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ పీడియాట్రిక్స్ హెచ్ఓడి మేడం పీడియాట్రిషియన్తో చూశాక బేబీని ఒక 1 డే అడ్మిషన్ పెట్టేసి తగిన పరీక్షలు చేశాక సిడిపిఓ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా వచ్చి డీటెయిల్స్ కానీ అవి తీసుకొని వెళ్ళారండి. పాప ఏజ్ నియర్లీ 3-4 ఇయర్స్ లాగా ఉంది, కానీ చూడడానికి కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉంది. ఏజ్ తగ్గట్టుగా మెచ్యూరిటీ అనేది కనిపించడం లేదు పాపకి. మనకి ఇక్కడ ఇప్పుడు హెల్తీగా ఉంది లేది చూశాక దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా మనం ఇక్కడ వైద్యం చేయగలుగుతామా లేదా హైదరాబాద్ సెంటర్కి పంపించడం అనేది డిసైడ్ చేస్తాము. టెస్ట్లు పంపించాము, టెస్ట్లు రిపోర్ట్స్ వచ్చాక చెప్తాము. ఎన్జిఓస్కి ఇప్పుడు బేబీ అడాప్టబుల్ బేబీయా లేదా అనేది మనకి ఇంకా నిర్ధారణ అవ్వాలి. ఇప్పుడు అంటే నార్మల్ బేబీ ఇక ఉంటే మనం ఇవ్వచ్చు, కానీ బేబీది కొంచెం డెవలప్మెంటల్ డిలే ఉంది. ఇది స్పెషల్ నీడ్ కావాల్సిన బేబీ. సో ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తీసుకుంటాము అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తూ మేము బేబీని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.